సృష్టికర్త నమ్మకం కాని వ్యక్తులు నమ్మకమైన వ్యక్తులాగా చలామణవుతున్నారు. వారు రాసిన పుస్తకాలను బట్టి, వారు రాసినటువంటి గ్రంథాలను బట్టి వారు నమ్మకమైన వాళ్ళని వాళ్ళు చలామణవుతున్నారు. కనుక వాళ్ళే మంచోళ్ళని నువ్వు భ్రమపడద్దు. నమ్మకమైన సృష్టికర్త ఒక ఆయన ఉన్నాడు. నేను అంటాను, సూర్యుడు పగలు వెలిగడానికి సూర్యుడు ఉన్నాడు. కోటాను కోట్ల వాట్స్ ఒక వెలుగును సృష్టించి ఆ యొక్క అంతరిక్షంలో వేలాడదీస్తే వెలుగుతో ఒక మనిషిని తీసుకెళ్ళి బయటికి ఇదే సూర్యుడు అదే అంటే మనిషి అంటాడు ఇది సూర్యుడు కాదు అదే సూర్యుడు అని చెప్తాడు. ఎందుకు? ఇది గొప్ప వెలుగు కలిగి ఉన్నప్పటికీ, దాని లాంటి వెలుగు కలిగి ఉన్నప్పటికీ అది అది నకిలీ, ఇది వాస్తవం. కాబట్టి ప్రియులారా, చాలా మంది నకిలీ వాళ్ళు ఉన్నారు, నకిలీ వేషం వేశారు. కనుక వారు దేవుడు పొందుతున్న మహిమను వాళ్ళు పొందుకొని మానవులను దేవుని యుద్ధ నుండి తమ దగ్గరికి తీసుకొచ్చుకొని వారు ఆ యొక్క భాగ్యం పొందవలనని, వాళ్ళ ఘనత మర్యాదలను పొందవలనని మనుషులను పిచ్చిలుగా తయారు చేశారు. ఆ పిచ్చిలో మనుషులు నిమగ్నం అయిపోయి వాళ్ళ దగ్గరికి పరుగులు పెడుతున్నారు. కనుక నమ్మకమైన సృష్టికర్తకు నేను నా ఆత్మను అప్పగించుచున్నాను. నేను నమ్మిన వారిని ఎరుగుదను. నీవు చెప్పగలవా ఈ రాత్రి? ప్రభువైన యేసుక్రీస్తు వారికి నా ఆత్మను అప్పగించాను, ఆయన నా ఆత్మను కాపాడుతున్నాడు, నేను చనిపోతే నరకానికి వెళ్ళను, స్వర్గానికి నా దేవుడు తీసుకెళ్తాడు నా ఆత్మను అని నేను ధైర్యంగా చెప్పగలిగినట్లు అన్యుడు అయినటువంటి నీవు, దేవుని ఎరగనటువంటి నీవు నమ్మిన ఆయన నీ ఆత్మను కాపాడగలడు, ఆయన నరకానికి నీ ఆత్మను తీసుకోకుండా స్వర్గానికి తీసుకెళ్ళగలడని సత్యంగా యథార్థ హృదయంతో మంచి మనసాక్షితో నువ్వు చెప్పగలవా? వాళ్ళని చెప్పలేవు. నా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన తన ఈ లోకంలో జీవించిన జీవిత కాలం అంతా కాపాడుకున్నాడు. ఆయన మలినం కాకుండా జాగ్రత్తగా ఉన్నాడు. ఆయన జీవితం సాక్ష్యం ఇస్తుంది. కాబట్టి మనము నమ్మిన వారిని ఎరగాలి. ఆయన స్టాండర్డ్, ఆయన వెయిట్ మనం తెలుసుకోవాలా. అది మనం 4వదిగా గ్రహిస్తున్నాం. 5వదిగా చూడండి, రోమా 8వ అధ్యాయం 28వ వచనం. రోమా 8వ అధ్యాయము 28వ వచనం. రోమా పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. 8:28. అందరికీ తెలుసు మనకి భాగము. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. ఎరగాలి. ఏం ఎరగాలి? అందరికీ యేసు ప్రభు అంటే చాలా ఇష్టము, ఆయన ఎరగడం అంటే చాలా ఇష్టము, బైబిల్ పడడం అంటే ఇష్టము, వాక్యం చదవడం అంటే ఇష్టము. కనుక వారికి ఆశీర్వాదాలు ఆయన నామమున వస్తున్నాయంటే ప్రేమించడము, ఆయనకి ఇవ్వడము ఇష్టము. ఇదంతా చాలా 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 మంచిదే. కానీ ఇక్కడ రాయబడినటువంటి సంగతి, ఏమైనా జరగకూడనిది ఒకటి నష్టం జరిగితే క్రైస్తవుడు మేలుకై జరుగుతున్నదని ఎరగగలడా? ఇక్కడ ఉంది లోపలికి. సమస్తము సమకూడి జరుగుతున్నవని ఎరుగుదు. మన జీవితాల్లో ఏమి జరిగినా మేలుకే జరుగుతాదని తెలుసుకున్నప్పుడు, ఎరిగినప్పుడు, దేవుని ఎరిగిన వ్యక్తి తప్ప ఎవరు ఈ మాట చెప్పలేరు. దేవుని నిజంగా ఎరిగిన వ్యక్తి, తెలుసుకున్న వ్యక్తి తప్ప ఎవరు ఈ నష్టాన్ని మంచిగా చెప్పలేరు. నాకు మేలుకి జరిగింది అనలేరు. చూడండి 8వ అధ్యాయం 35 వచనం. ఏం జరుగుతున్నాయి దయచేసి చూడండి. శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువు అయినను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను, ఇవన్నీ మన జీవితంలో అనుమతించబడినప్పుడు. 38 మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవైనను, రాబోనవైనను, అధికారులైనను, ఎత్తైన లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన యేసుక్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనం ఎడమాపనేరవని రూఢిగా ఎరుగుదును. ఇవన్నీ కూడా దేవుడు నాకు మేలుకే చేసినాడని శ్రమలలో చెప్పగలిగితే దేవుని ఎరిగినట్టు అని అర్థం. నాకు తెలుసు, నేను ఒక స్థలంలో సేవ చేస్తున్నాను. మరి ఆ స్థలంలో ఉన్నటువంటి విశ్వాస సహోదరి భర్త చనిపోయాడు. అది శనివారం రాత్రి అయింది. ఉదయకాలం ఆరాధన 9 గంటలకు. అప్పటికే మధ్యాహ్నం చనిపోయినది. శనివారం మధ్యాహ్నం భర్త చనిపోయాడు. ఆయన బ్యాంక్ మేనేజరు, ఈమె కూడా బ్యాంకులో పనిచేస్తుంది వేరొక బ్యాంకులో.
అయితే బంధువులు చేరుకున్నారు. రాత్రి ప్రార్థన మిడ్ నైట్ వరకు జరిగింది. అయితే ఉదయకాల ఆరాధన కొరకు అందరూ ఆరాధనకు వెళ్ళారు. అయితే ఆమె అన్నది, మీరు నన్ను ప్రేమించిన వారైతే, నన్ను ఆదరించడానికి వచ్చిన వాళ్ళు నేనైతే, నిజంగా అది వాస్తవమే అయితే నేను ఈరోజు ఈ బాడీని ఇంట్లో పెట్టి లాక్ చేసి నేను మందిరానికి వెళ్తున్నాను, నా ప్రభువుని ఆరాధించడానికి వెళ్తున్నాను. ఒక మంచి భర్తని ఇచ్చినావు, మంచి జీవితాన్ని ఇచ్చావు, మంచి సుఖ సంతోషాన్ని ఇచ్చినావు, నేను ఒంటరిగా ఈ పాడు కాకున్నట్టు నాకు చేశావు, నాకు మంచి పిల్లలు ఇచ్చినావు అని చెప్పడానికి, ఆరాధించడానికి నేను వెళ్తున్నాను అని చెప్పి ఆమె ఆ బాడీని ఇంట్లో పెట్టి మందిరానికి వచ్చింది. ఇలాంటి విశ్వాసులు నేటి దినాల్లో మనకు ఉన్నారా? ఏమి జరిగిన మేలుకి, ప్రభువా నీవు నాకు మేలు చేశావు, ప్రభువా నాకు మేలు చేశావు. ఆ మేలు చేయకపోతే నాకేదో నష్టం ఉంటుంది. జరిగిన నష్టము వెనక మేలుంది. ప్రస్తుతం మనం జరుగుతున్న నష్టాన్ని మాత్రమే చూసి బాధపడతాం. క్రైస్తవ జీవితం అలాంటిది కాదు. క్రైస్తవుడు ఎంత డెప్త్గా, లోతుగా ఉంటాడంటే ఏమి జరిగినా మేలుకే జరిగింది, ఏమి జరిగినా మేలుకే జరిగింది. అందుకే మనం శ్రమల యందు అతిశయం కలిగినటువంటి వ్యక్తులుగా మనం కావాలి. ఏమి జరిగినా మేలుకే. యేషేపు అంటాడు కదా తన అన్నలతో, ఆదికాండం 50 అధ్యాయంలో, కీడుకై ఇలా జరిగింది, కానీ కీడు వెనుక దేవుడు అది మేలుకే చేశాడు. కీడు వెనుక దేవుడు మేలే చేశాడు. ఒకసారి ఒక రాజు, ఒక సైనికుడు ఇద్దరు అడవికి వేటకు వెళ్ళారు. వేటకు వెళ్తే రాజు యొక్క రాజలక్షణంలో మొదటి ఏ జీవి అయితే చూస్తాడో దాన్ని గురిపెట్టి కొట్టాల. అది తప్పించుకొని ఎస్కేప్ అయిపోతే అతడికి ఒక అవమానం లాగా. కాబట్టి ఆయన మంత్రితో చెప్పాడు, ఉదయకాలం మనం వేటకు వెళ్దాము అని. వేటకు వెళ్ళారు. కనబడినటువంటి ఆ యొక్క జీవి ఉదయకాలము మరి బాణంతో పట్టబోయినాడు. వీళ్ళు కొన్నిసార్లు చౌకిస్తుంది, బైబిల్లో రాయబడింది. ఒకసారి ఇద్దరు దేవదనం గారు దగ్గర నేను తరగతిలో ఉన్నప్పుడు నాతో కూడా ఇంకా కొంతమంది సహోదరులు ఉంటే, వాళ్ళలో ఒక సహోదరుడు పని చేయడానికి ఇబ్బంది పడేది. వాళ్ళు పని చెప్పే టయానికే పోయి మోకాళ్ళ మీద ఉంటాడు ప్రాంతంలో. అలా చాలాసార్లు చేశాడు ఆయన. అప్పుడు దేవదన్న గారు ఈ మాట చెప్పాడు కీర్తనలో, చౌకిచ్చు వీళ్ళు పనికి రాకపోయినట్లు వారు ఏకంగా పనికి రాకపోయేది అని. కొంతమంది చౌకిస్తారు అంటే పని అప్పుడు ప్రార్థన, ప్రార్థనప్పుడు పని, ఇట్లా రకరకాలుగా తప్పించుకోవడం తిరుగుతూ ఉంటారు. కొన్నిసార్లు వీళ్ళు చౌకిస్తారు. చౌకిచ్చింది అంటే బెండ్ అయింది. బెండ్ అయినప్పుడు ఫాస్ట్గా వెళ్ళేది అది ఇటు వెళ్ళాల్సింది ఇంటికి వెళ్ళి ఆ వెనుకున్నటువంటి ఆ యొక్క ముళ్ళు ఈ యొక్క ఎడమ చెయ్యి ఆ రోడ్డు తీసుకెళ్ళింది, అంటే తెగిపోయింది. అప్పుడు మంత్రి పిలిచి అన్నాడు, ఏ మంత్రి ఇలా జరిగింది, నువ్వు శకునం చూసావా? అవును శకునం చూశాను, ఇది కరెక్ట్గానే ఈరోజు వచ్చాము మనం అని అన్నాడు. అప్పుడు మరి ఎందుకు ఇలా జరిగిందంటే ఆయన అన్నాడు, ఆ మంత్రి అన్నాడు రాజుతో, రాజా మంచిగా జరిగింది రాజా అని అన్నాడు. మంచిగా జరిగింది అన్నాడు. ఆ తర్వాత నాకు చేయబోయి వేరేపోవడం మంచిది అని అంటావా? మంచిగా జరిగిందంటావా? ఇంత బాధ కూడా లేదు, ఇంత ఏడుపు కూడా లేదు. నేను రాజును యుద్ధం పెట్టి చేయాలా, ప్రజలను కాపాడుకోవాలని కోపంతో తీసుకెళ్ళి ఆ సరసాల్లో వేసేసాడు. 3 నెలల నుంచి సరసాల్లో మంత్రి ఉన్నాడు. 3 నెలల తర్వాత ఇక రాజు మరలా సరేలే ఎక్కువ కొట్ట వేటాడుకుని వద్దాం, ఆ తిరిగిపోయిన వేలతో మధ్యలో పెట్టుకొని వేటాడుకుని వద్దాం అని ఒంటరిగా తాను వెళ్ళిపోయాడు. అక్కడ వేట దొరకలే. ఒక స్థలంలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆ కొండలో ఉన్నటువంటి కొండ ప్రాంతపు వారు ఏం చేశారంటే వాళ్ళ కొండ దేవతకు ప్రతి సంవత్సరం నరబలి అర్పించేవాళ్ళు. అంటే వాళ్ళ జాతర కాకుండా వేరే వాళ్ళని పట్టుకొచ్చి నరబలి అర్పించేవాళ్ళు. అప్పుడు వారి నాయకుడు చెప్పాడు, మీరు వెళ్ళి ఈ కొండంతా వెతికి, అరణ్యం అంతా వెతికి ఒక మనిషిని పట్టుకురాకూడదని చెప్తే ఇక్కడికి వచ్చి చూస్తే మంచి అజానుభావుడు, సుందరమైన వాడు, హ్యాండ్సమ్ అందమైన వాడు దొరికాడు. ఎప్పటికంటే ఇప్పుడు మంచోడు దొరికాడు. ఈసారి ఈ మనిషిని వాళ్ళు చాలా బంధించి తీసుకొని వెళ్ళారు. అప్పుడు వాళ్ళ నాయకుడు అన్నాడు, అన్ని సంవత్సరాల కంటే ఈసారి మన దేవత మనకు చాలా కరుణ చూపిస్తుంది. ఎందుకంటే అన్నిసార్లు ముగ్గురు లేకపోతే మంచోడు కాకుండా ఎటువంటి వ్యక్తులు మనం బలి అర్పించే దేవాలు కూడా మేలుకొంటున్నాం. ఈసారి మంచి వ్యక్తిని తీసుకొచ్చారు మీరు,
డబ్బులు వస్తాయి మరి అని చెప్పి హ్యాపీగా మరి గొర్రెకు ఆ యొక్క పశువు పూసి ఆ వేటకు తీసుకెళ్ళంటే డబ్బుల మీద కొట్టుకుంటూ ఊరేగింపుగా తీసుకెళ్లారు బంధించి. ఆ బంధకాలు విభజేసి ఇప్పుడు ఆయన నరకడానికి సిద్ధంగా ఉంది. అప్పుడు చెప్పాడు ఆ నాయకుడు, దండం పెట్టుకో అని చెప్తే ఇట్లా దండం పెట్టాడు. దండం పెట్టేటప్పుడు ఆ నాయకుడు గమనించాడు, వీడికి ఒక వేలు లేదు అని. అరే ఆపడ్డా, శకునం అయింది. అపశకునం జరిగింది. నిజంగా గుడ్డిది గూదిది మనం ఎప్పుడు మన దేవతకి ఇవ్వకూడదు, చెడిపోయింది ఇవ్వకూడదు, మంచిది ఇవ్వాలా. వీరికి వేలు లేదు, వీడిని వదిలేసేయండి అని చెప్పాడు. వదిలేసాడు. ప్రకృతి జీవుడాన్ని దారి ఉండిపోతున్నాడు. ఈ ఒక మంత్రి చెప్పిన మాట గుర్తుకొచ్చాను. ఏమని చెప్పాడు? రాజా, మంచిగా జరిగింది, మంచిగా జరుగుతుంది ఏదైనా అని. అదే మంచిగా జరిగింది. ఆ వేలు లేకుండా ఉన్నట్టుగానైతే ఈరోజు నేను ఆహుతైపోయిందను. నా మంత్రి చెప్పింది వాస్తవమే, కానీ నా మంత్రిని నేను జైల్లో పెట్టాను, 3 నెలలు జైల్లో పెట్టాను. పిలిచి ఇలా జరిగింది, నువ్వు చెప్పినట్టుగానే మంచి జరిగింది, అయితే నన్ను క్షమించు, నన్ను మన్నించు, మరి పొరపాటు నేను జైల్లో పెట్టానంటే, జైలు పెట్టడం కూడా మంచిదే రాజా అని అన్నాడు. నన్ను జైలు పెట్టడం కూడా మంచిదే రాజా అన్నాడు. అదేంటంటే ఈరోజు జైలు నన్ను పెట్టకుండా ఉంటే నీతో నేను ఉందును, నీకు వేలు పోయింది కనుక నేను వదిలేసి నన్ను పట్టుకొని నన్ను వాళ్ళని పిలుచుదురు. ఒక అన్యుడికి ఇంత జ్ఞానం ఉంటే, చరిత్రలో కల్పించి కథలు రాసే వాడికే ఇంత జ్ఞానంతో రాస్తే, ఇంత జ్ఞానం ఉంటే, జరగబడిన విషయాలు బయట జరిగిన వాటికి ఇంత ఉంటే, దేవుని పిల్లలమైనటువంటి మన జీవితంలో ఏమైనా జరగకూడదని జరిగితే దేవుడు ఎక్కడున్నాడు? హెబ్రోన్ ఫెలోషిప్ ఎక్కడుంది? దేవుడు లేడు, ఏమి లేడు. రోజు 3 సార్లు ప్రార్థించే వాళ్ళము, ప్రార్థన అయిపోద్ది. సమస్యలు సమకూడి మేలుకై జరుగుతుందని మనం చెప్పలేము, మనం అలా గ్రహించలేము మేలుకే జరుగుతుందని. ఒకసారి సాధు సుందర్ సింగ్ గారు హిమాలయ పర్వతం వెళ్ళాడు. హిమాలయ పర్వతం వెళ్తే కైలాస మహామహర్షి దర్శనానికి వెళ్ళాడు. వెళ్తే కైలాస మహర్షి అంటే దైవము అక్కడ ఉంటాడు అనే దైవ భ్రాంతి. అక్కడికి వెళ్ళాడు. ఆ హిమాలయ పర్వతం ఎక్కి 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 చాలా అలసిపోయి ఇక పైకి ఎక్కితే ఉంటాడేమోనని పైకి ఎక్కడానికి ఆయన చాలా సమయం పాటు వెళ్ళి అక్కడి నుంచి దొరుకుంటూ జారి కింద పడ్డాడు. కింద పడిపోయిన తర్వాత ఆ మనుషులు ఒక ఆ చెట్టుకు ఆనుకున్నాడు. డౌన్ అంటే ఆయన దొరికిపోకుండా ఆనుకున్నాడు. వెంటనే ఒక చిన్న వాయిస్, సుందర్ సింగ్, నేను అక్కడ లేను, ఇక్కడ ఉన్నాను. సుందర్ సింగ్ గారు రాసినటువంటి పుస్తకంలో అన్నాడు, దేవుడు ఉండే స్థలంలో, దేవుడు మాట్లాడే స్థలం కొరకు 7 దొల్లులు కాదు కదా, 70 సంవత్సరాలు నేను దొల్లినా నాకు మేలే. మనం 7 బాధలు, 7 కష్టాలకు మనం ఏమైపోతాము? మేలు చేయలేదు. దేవుని ఎరిగినామని చెప్పుకుంటే ఒక వ్యక్తి తనకు శ్రమలు కలిగినప్పుడు మేలుకు జరుగుతున్నాయని ఎరగడమే దేవుని ఎరిగిన వ్యక్తి. అద్వితీయ సత్యదేవుడు అయిన నువ్వు పంపిన యేసుక్రీస్తుని ఎరుకయే నిత్యం. యేసు ప్రభుని ఎరగడం అంటే ఏమిటి? శ్రమలు, బాధలు, కష్టాలు కలిగినప్పుడు మేలుకు జరిగినాయని ఏమాత్రం కూడా ప్రభువును మనసులో, హృదయంలో కూడా శంకించకుండా, ఆయన నిందించకుండా, ఆయన గ్రంథాన్ని, ఆయన భక్తులను చెడ్డగా అనుకోకుండా మేలుకు జరిగినాయని అనుకోవడమే దేవుని ఎరుగుట. అంత డెప్త్గా ఉంది. దేవుని ఎరగడం అంటే ఆశమాసి కాదు. తర్వాత 6వదిగా నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. యోబు గ్రంథం 19వ అధ్యాయము 25వ వచనం. యోబు గ్రంథము 19వ అధ్యాయము 25వ వచనం. యోబు గ్రంథము 19వ అధ్యాయము 25వ వచనం. అయితే నా విమోచకుడు సజీవుడనియు, తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును. మా దేవుడు పరలోకంలో ఉన్నాడు, పరలోకమందున్నాడు. యెహోవా జీవము గలవాడు. ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడు, సజీవుడు. అందరి వలె చనిపోయి మట్టి మన్నైపోయిన వాడు కాదు. నా
గెలచినాడురా సమాధి గెలచినాడురా యేసు లేచినాడురా సమాధి గెలచినాడురా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సజీవుడు. చనిపోయినప్పుడు ఏడ్చుతాం. భార్య చనిపోయినా, భర్త చనిపోయినా, పిల్లలు చనిపోయినా, ఇంకా ఎంతగానో ఇంకా అంత పోగొట్టుకున్నాం, మనకి ఇంకా అంటూ ఏమీ లేదు, అంతా మనం కోల్పోయినా, మనంత నిరీక్షణ లేని పద్ధతిలో మనం దిగజారుడు. బయట వాళ్ళు చూస్తారు, ఏమిటండి వీళ్ళు దేవుడు నమ్ముకున్నారంటారు, వీళ్ళ దేవుడు లేచినాడంటారు, వీళ్ళ దేవుడు లేపుతారని వీధిలో స్వాత చెప్తుంటారు. అయితే దేవుడు ఎరిగినామనుకున్న వీళ్ళకు ఈ నిరీక్షణ లేదు. ఏడుస్తూ, బాధపడుతూ, దుఃఖపడుతూ వారు చర్చిని వదిలిపెట్టేసి, బైబిల్ చదవడం మానేసి, సంఘాన్ని మానేసి వారు ఎవరి ఇంటికి వారు పరిమితం అయిపోతున్నారు, మార్గం వదిలిపోతున్నారు. కానీ మనకు జరగకూడని అతి భయంకరమైన దుఃఖకరమైన సంఘటన ఏమిటంటే మరణం. అలాంటి మరణంలో కూడా, అలాంటి మరణ పరిస్థితుల్లో కూడా మనకు మన కుటుంబంలో మనకు ఎదురైనప్పుడు అప్పుడు నా ప్రభు ఆయన సజీవుడు. ఇలాగ చర్మం చీకిపోయినా నేనే ఒకరోజు ఆయన చూస్తాను. ఈ మంచి మనుషుడు 26 ఇలాగ నా చర్మం చీకిపోయిన తర్వాత శరీరంలో నేను దేవుడిని చూసేది నా మటు నేను చెప్తున్నా, నేను చూస్తా. వాళ్ళ సంగతి నాకెందుకు? నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాం. బయట వాళ్ళ సంగతి ఎందుకు? నేను నా పిల్లలు ఇదిగో దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు ఇశ్రాయేలు మంది మహత్కార్యములుగా మేము సూచనలుగా ఉన్నాం. కనుక నా మటుకు నేను ఇండివిజువల్ గా యెషువని చెప్తున్నా, నేను నా ప్రభువును చూస్తాను. ఇలాంటి నిరీక్షణ కలిగినటువంటి జీవితమే దేవుని ఎరుగుట. కాబట్టి అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్ను నువ్వు పంపిన యేసుక్రీస్తును ఎరుగుట నిత్య జీవం. యేసుక్రీస్తును ఎరుగుట అంటే 6 విషయాలు జ్ఞాపకం చేశాను. ఆయన ఎరుగుట అంటే మొట్టమొదటిగా మనం ఏం చూసినాము? ఆయన ఎరగాలంటే నా శరీరంలో మంచిది ఏది లేదని ఎరగాలి. ఆయన ఎరగడానికి నా శరీరంలో మంచిది ఏది లేదని ఎరగాలి. రెండవదిగా ప్రియ సహోదరి సహోదరుడా, తీర్పు ఉందని ఎరగాలి. మూడవదిగా క్రియల చేత నీవు నీతిమంతుడు కావని ఎరగాలి. నీవు నమ్మినవాడు సజీవుడని, నీ ఆత్మను భద్రంగా కాపాడగలడని, జన్మ కర్మ పాపం లేని వాడని ఎరగాలి. ఐదవదిగా ఆయన సమస్తం మేలు చేస్తాడని నువ్వు ఎరగాలి. ఆరవదిగా నువ్వు చనిపోతే తిరిగి లేస్తావు, నీ ప్రభువును చూస్తావని నువ్వు ఎరగాలి. ఈ 6 అంతల ఎరుగు కలిగిన వ్యక్తి దేవుని ఎరిగిన వ్యక్తి. దేవుని ఎరగడానికి ఈ 6 ఎరగాల. ఈ 6 ఎరిగిన వ్యక్తి దేవుని ఎరిగిన వ్యక్తి. ఇప్పుడు మనము యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఒక మాటను చదివి, 17వ అధ్యాయంలో ఆ మాటను చదివి మనము నేర్చుకుంటాము. 17వ అధ్యాయం 3వ వచనం, అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్ను నువ్వు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటే నిత్య జీవం. కాబట్టి యేసుక్రీస్తును ఎరిగినామా అంటే 6 ఎక్స్పీరియన్స్ మనలో ఉందా? ఈ 6 అనుభవం అందా? అది ఎరిగాము కనుక నిత్య జీవము. ఈ 6 ఎక్స్పీరియన్స్ లేకుండా ఇంకే ఎక్స్పీరియన్స్ ఉన్నా నిత్య జీవం లేదు. ఈ 6 అనుభవమే నిత్య జీవానికి ప్రాముఖ్యమైనది. అద్వితీయ సత్యదేవుని ఎరుగుట అంటే ఈ 6 విషయాలను ఎరిగి, యేసుక్రీస్తునందు ఈ 6 విషయాలను ఎరిగి ఉండడమే ఎరుగుట. ఆ ఎరిగిన వ్యక్తి నిత్య జీవానికి పాత్రుడు. కాబట్టి ఈ రాత్రి నీవు నిత్య జీవం కలిగినటువంటి వ్యక్తిగా ఉండు కొరకై ఎరుగుటకు ఈ 6 విషయాన్ని నువ్వు గ్రహించుకోవాలి. ప్రార్థన చేసుకో.